బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండాపూర్ రేవ్ పార్టీలో విచారణ వేగవంతం చేస్తున్నారు పోలీసులు. కీలక సూత్రధారి అప్పికట్ట అశోక్ కుమార్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. తన నుంచి డ్రగ్స్, గంజాయి, కాండోమ్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అలవాటు ఉన్న యువతలే టార్గెట్ గా రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. తన దగ్గర ఉన్న కారుకు లోక్సభ ఎంపీ స్టిక్కర్ అంటించుకుని మరీ అశోక్ తిరుగుతున్నాడని తెలిపారు పోలీసులు. ఎంపీ స్టిక్కర్ ఎవరి నుంచి తీసుకున్నాడు అనే దానిపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ప్రతి వీకెండ్ లో ఏపీ నుంచి యువకులను తీసుకొచ్చి రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నట్లుగా నిర్ధారించారు పోలీసులు. ఇక కొండాపూర్ రేవ్ పార్టీలో విచారణను వేగవంతం చేస్తున్నారు పోలీసులు. కీలక సూత్రధారి అప్పికట్ల అశోక్ కుమార్ ని అరెస్టు చేశారు. తన నుంచి డ్రగ్స్, గంజాయి, కాండోమ్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అలవాటు ఉన్న యువతలే టార్గెట్ గా రేవ్ పార్టీలను అతను నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. తన దగ్గర ఉన్న కారుకు లోక్సభ ఎంపీ స్టిక్కర్ అంటించుకుని మరీ అశోక్ తిరుగుతున్నాడని గుర్తించారు పోలీసులు. ఎంపీ స్టిక్కర్ ఎవరి నుంచి తీసుకున్నాడు అనే దానిపై కూడా పోలీసులు ఇప్పుడు తీవ్రంగా విచారణ చేపట్టారు. ప్రతి వీకెండ్ లో కూడా ఏపీ నుంచి యువకులను తీసుకొచ్చి ఇక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా నిర్ధారించారు పోలీసులు. ఇక ఇదే ఘటనపై మా ప్రతినిధి రత్నకుమార్ మరింత సమాచారం అందిస్తారు. రత్నకుమార్, ముఖ్యంగా చెప్పండి, అప్పికట్ల అశోక్ కుమార్ అయితే అరెస్ట్ చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. అతని దగ్గర పలు కీలక విషయాలు కూడా రాబట్టే ప్రయత్నంలో ఉన్నారా? అసలు మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏముంది? మొన్న రాత్రి కొండాపూరు పరిధిలో ఉన్నటువంటి ఎస్వీ నిలయంలో రేవ్ పార్టీ జరుగుతున్న విషయం తెలుసుకున్న తర్వాత తెలంగాణ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసి అందులో పెద్ద ఎత్తున గంజాయి, డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలను అలాగే మద్యాన్ని స్వాధీనం చేస్తున్నారు. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఇందులో 11 మంది మీద కేసులు నమోదయ్యాయి. 11 మంది మీద కేసులు నమోదు చేసి 9 మందిని అప్పటికప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చి కొంతమంది బడాబాబులను ఇక్కడకు తీసుకొచ్చి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని కూడా బయట పెట్టారు పోలీసులు. సో దీంతో ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం, అలాగే ఎవరైతే ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారో ఆ వ్యక్తుల కోసం వెతుకుతున్నటువంటి సందర్భంలోనే రేవ్ పార్టీలో కీలక సూత్రధారిగా ఉన్న అప్పికట్ల అశోక్ కుమార్ ను ప్రస్తుతం అరెస్ట్ చేశారు. అశోక్ కుమార్ వద్ద డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కూడా సమాచారం అందుతోంది. డ్రగ్స్ కు అలవాటు ఉన్న యువతులే అశోక్ కుమార్ టార్గెట్ చేస్తాడు. అతను వారిని బడాబాబులకు ఎరగా వేసి అక్కడ ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొని హైదరాబాద్ మహానగరానికి తీసుకొని రావడం, ఇక్కడ కొంతమంది బడా వ్యాపారవేత్తలు వాళ్ళందరికీ ఎరగా వేసి ఇక్కడ పార్టీలను సెలబ్రేట్ చేయడం, లక్షల కొద్ది డబ్బులు సంపాదించడం అనేది కార్యకలాపాలుగా పెట్టుకోవడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే వాళ్ళ దగ్గర నుంచి డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది, అరెస్టులు చేశారు. ముఖ్యంగా అశోక్ కుమార్ కు సంబంధించి ఏపీ 39 SR 001 నెంబర్ ఉన్నటువంటి ఫార్చునర్ కార్ కు లోక్సభ ఎంపీ స్టిక్కర్ అంటించుకొని అశోక్ కుమార్ తిరుగుతున్నట్లు కూడా ఐడెంటిఫై చేశారు. అసలు ఈ ఎంపీ స్టిక్కర్ ను ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు అనే దాని మీద ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. నిత్యం ప్రతి వీకెండ్ లో ఆంధ్ర నుంచి యువకులను తీసుకొచ్చి ఇక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నటువంటి అంశం పైన ప్రధానంగా దృష్టి సారించి ఇది ఎన్ని రోజులుగా జరుగుతోంది, ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు నిర్వహించాడు, ఎంత పెద్ద మొత్తంలో ఇక్కడ డ్రగ్స్, గంజాయి వినియోగం జరిగిందనేది కూడా ప్రస్తుతం దర్యాప్తులో భాగంగా అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు. రైట్ రతన్, థ్యాంక్ యూ.